ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద కూడా దాడులు ప్రారంభించారు. ఆ దాడులు ప్రారంభించిన తర్వాత మేము కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు ఇలా ప్రభుత్వం మారినంత మాత్రాన అవి నిలుపుదల చేస్తే మేము ఏం చేయాలి? ఇప్పుడు మీ మైనింగ్ ఆపేశారు అన్నారు కానీ స్టిల్ మైనింగ్ జరుగుతుంది కదా, మరి వాళ్ళ మీద నడుస్తున్నాయి అంటారు? వాళ్ళకు అనుకూలమైన వాళ్ళందరికీ నడుస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ నడదు అంటే మీరు అక్రమంగా అవినీతి ఉందంటారా? ఉంటే అరెస్ట్ చేయండి, కేసు కట్టమనండి, కేసు ఫైల్ చేయమనండి. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇప్పుడు నేను 2008 నుంచి 28 వరకు 20 years మైనింగ్ లీజ్ ఉంది. ఆ మైనింగ్ లీజ్ 28 years ఉంది, ఇంకా 4 years ఉంది. ఈ 4 yearsలో ఈ 16 yearsలో ఏందున్నాయో తీయమని చెప్పండి. వాళ్ళకి అడుగుతున్నా, కుటుంబ ప్రభుత్వానికి అడుగుతున్నా. దీన్ని ఎందుకు ఆపారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనండి. మీరే అడగండి. డి శ్రీనివాస్ మైన్ ఎందుకు ఆపారు? ఆయన కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు కదా, 50 కోట్లు లాస్ వచ్చింది కదా బిజినెస్ ఆగిపోవటం వల్ల. అది ఎందుకు ఆపారని మీరు అధికారులను అడిగితే అధికారుల నుంచి ఏ సమాధానం వస్తుంది నాకు కావాలి. అందుకే కోర్టుకు వెళ్తున్నాను. నేను ఎందుకు ఆపారన్న దానిపైన కోర్టుకు వెళ్తా. సో నేననేది ఏంటంటే అధికారంలో ఉండేటప్పుడు మా పరిస్థితులు ఒకలా ఉంటాయి, అపోజిషన్కి వచ్చేటప్పుడు మరోలా ఉంటాయి. సో ఆ బిజినెస్లో వచ్చిన ఫ్లక్చుయేషన్ వల్ల వేరే రంగాన్ని మార్చుదాం, మరో రంగానికి వెళ్దామని ఆలోచిస్తే నాకు తెలిసిన వరకు బిజినెస్లో చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ మాకు తెలిసినవి ఉన్నాయి. అలా కాదు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, నేను ఎవరితో సంబంధం లేక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మైనింగ్లోనే చేయొచ్చు. ఇవన్నీ వద్దు, మనం ఒక కొత్త మార్కెట్లోకి వెళ్దామని ఆలోచిస్తే మరి మాధురికి బాగా అనుభవం ఉన్నటువంటిది, సిల్క్స్లో తనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక పట్టు సిల్క్స్కి సంబంధించి క్వాలిటీ నాణ్యతతో కూడుకున్నటువంటివి మార్కెట్లో అందరూ అమ్ముతున్నారు. మార్కెట్లో చాలా చాలా షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, ప్రజలు కొంటున్నారు. కానీ మేమంటూ చేస్తే ఒక ప్రత్యేకత ఉండాలి. ఆవిడనే అంబాసిడర్ గా పెట్టి ఎందుకు ఈ బిజినెస్ లోకి దిగుతున్నారు? వస్త్ర రంగంలో మాధురికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకు వ్యూవర్షిప్ కూడా కావాల్సినంత ఉంది. 1,40,00,000 పైచిలకు ఆమెకి వ్యూవర్షిప్ ఉంది ఇన్స్టాలో. అలాగే యూట్యూబ్లో కూడా సుమారు 1,00,000 మంది దాటి ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత వ్యూవర్షిప్ ఉండేటప్పుడు, ఇంత 2 రాష్ట్రాల్లో కూడా ఇంత పరిచయం ఉండేటప్పుడు, సాధారణంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరో మనకు తెలుస్తుంది. మా పరిస్థితి కాదు. బిజినెస్ ప్రారంభం చేయక ముందే మేమెవరమో ప్రజలకు తెలుసు. సో మా మీద కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి. క్వాలిటీ, వీళ్ళు ఏమైనా నిజాయితీగా క్వాలిటీ మెటీరియల్ మనకు ఇవ్వగలుగుతారా, ఆ వస్త్రంలో ఎంత నాణ్యత మనం పొందగలుగుతాం అన్నది జనం మా మీద ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రైస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు వ్యూవర్షిప్ ఉందనేసి బిజినెస్ లెక్క అడుగు పెట్టారని చెప్పొచ్చు. నేను బ్రాండింగ్ గురించి చెప్తున్నాను. అంబాసిడర్గా, మాకు బిజినెస్ అంబాసిడర్గా వకుళా సిల్క్స్కి మాధురినే పెట్టాలి ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆమె ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకెవరినో తెస్తే వాళ్ళని మేము పరిచయం చేయాలి. మాధురికి పరిచయం చేయాల్సిన అవసరం ఈ సంస్థకు లేదు. కాబట్టి మాధురి ద్వారానే ప్రమోషన్ చేద్దాం. తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మాట్లాడగలదు, చెప్పగలదు, ఎక్స్ప్లెయిన్ చేయగలదు. నాకైతే నాలెడ్జ్ లేదు. పట్టు గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగినటువంటి నాలెడ్జ్. తను ఏం చేసిందంటే వారణాసి, అలాగే కోల్కతా, బెంగళూరు, యాడికి, ధర్మవరం ఇలాంటి ప్రాంతాలన్నిటికీ స్వయంగా వెళ్ళి ఆ మగ్గాల వద్దకు వెళ్ళి ఆ మగ్గాల దగ్గర స్వయంగా తను పరిశీలించి ఒక చీర తయారు చేయడానికి, ఒక పట్టు సారీ తయారు చేయడానికి, క్వాలిటీ కలిగినటువంటి చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక్కోసారికి 4 రోజులు పడుతుంది, కొన్ని సారీస్ 2 నెలలు కూడా పడతాయి, కొన్ని సారీస్ 15 రోజులు కూడా పడతాయి. ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ సారీస్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మగ్గం దగ్గర తయారు చేసినటువంటి ఆ సారీ నేరుగా మేము తీసుకోవాలి. అంటే మగ్గందారులతో మాట్లాడి, నేతన్నలతో మాట్లాడి మేమే స్వయంగా కొనుక్కొని ఇంకెక్కడికి వెళ్లకుండా అది సేకరించడానికే 4 నెలలు పట్టింది. ఆ 4 నెలల కాలంలో దేశం మొత్తం అన్ని మగ్గాల వద్దకు తను వెళ్ళింది. తనతో పాటు నేను చూడటం జరిగింది. ఆ సేకరించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కాంచీపురం వకుళా సిల్క్స్ పేరుతో ఈ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక స్టోర్ కింద కాదు, బ్రాంచెస్ కింద కూడా చేయాలని ఆలోచిస్తున్నాం. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 6 బ్రాంచెస్ పికప్ చేయాలి. నెక్స్ట్ ఒక 100 daysలో జూబ్లీ హిల్స్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, బెంగళూరు కూడా ఇలా ప్లాన్ చేస్తున్నటువంటి దానిలో మా నుంచి జనానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కస్టమర్కి. మేమేమనుకుంటున్నామంటే అందరూ అమ్ముతున్నారు చీరలు, అందరూ కొనుక్కుంటున్నారు. మా దగ్గర మాత్రం మాధురి అమ్మేటటువంటి పట్టు సిల్క్స్ ఏదైతే వకుళా సిల్క్స్లో నాణ్యత ఉండాలి. నాణ్యతే మా ప్రాధాన్యత, నాణ్యతే మా ప్రామాణికం.
ఈ రకంగా తీసుకుంటూ నాణ్యత కలిగినటువంటి ఆ వస్త్రాన్ని షాప్లో పెట్టి సరసమైన ధర. సెకండ్ పాయింట్, ధరలు కూడా ఇష్టానుసారంగా ధరలు పెట్టి అమ్ముతున్నట్టు మేము గమనించాం. అలా ఇష్టానుసారంగా అమ్మటం వల్ల అది ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది. మేము రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి, ప్రజలతో నిత్య సంబంధాలు ఉండాలి కాబట్టి ఉండేవాళ్ళం కాబట్టి ప్రజలకి సంతృప్తి చేయాలి, కస్టమర్ని సంతృప్తి చేయాలి. కస్టమర్ సంతృప్తి ఎప్పుడు వస్తుంది? షాప్కి వస్తారు, ఓ పర్టికులర్ శారీ కొంటారు, వాళ్ళకి ఇది రీజనబుల్ రేటుకి వచ్చింది అనగానే వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందం మాకు కావాలి. కానీ ఈ శారీ మేము కొన్నాం కానీ రీజనబుల్ రేట్ కాదు, ఈ షాపుకు మళ్ళీ రాకూడదు అని వెళ్ళేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాధ ఉంటుంది. అది మాకొద్దు. మా బిజినెస్ కావాల్సిందంతా కస్టమర్ కళ్ళల్లో ఆనందం కావాలి. ఆనందం కావాలంటే నాణ్యత నెంబర్ 1, సరసమైన ధర నెంబర్ 2. ఈ రెండు ప్రామాణికంగా తీసుకుని ఈ బిజినెస్ మేము చేయాలనుకుంటున్నాం. దీనిలో ఈ బ్రాంచెస్ కింద కూడా పికప్ చేసి దానికి యాడింగ్ ఇన్ ఫ్యూచర్ జ్యువెలరీ కూడా పెడదామని ప్లాన్ చేసుకుంటున్నాం. జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేసి వీటిని మల్టిపుల్ బిజినెస్. ఇంకా వుడెన్ కార్వింగ్స్ కూడా, ఇంకా మీకు అది ఇంకా నేను బయటకు తీసుకురాలేదు. వుడెన్ కార్వింగ్స్ కూడా ఒక స్టోర్స్ ఓపెన్ చేద్దామని చూస్తున్నాం. వుడెన్ కార్వింగ్స్, వుడ్లో వేరియస్ టైప్స్ ఆఫ్ డిజైన్స్, మీరు కోరుకున్న డిజైన్స్ అన్ని కూడా మీరు ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటో, మీ ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో రకంగా మేము వుడ్తో తయారు చేస్తాం. అది కూడా ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఆల్రెడీ. ఒక టీంతో మాట్లాడాం, వాళ్ళతో ఆ టెక్నీషియన్స్తో ఇంజనీర్స్తో మేము మాట్లాడుకుని అది కూడా త్వరలో ప్రారంభించడానికి ఆలోచన. ఇవన్నీ చేస్తున్నారంటే ఇప్పుడు మైనింగ్ వదిలేస్తారా? ఇవన్నీ మల్టిపుల్ బిజినెస్. మైనింగ్ నా లైఫ్, నా జీవితం. నేను అభివృద్ధి చెందిందే మైనింగ్ నుంచి. ఆ మైనింగ్ విడిచిపెట్టను. కోర్టుకి వెళ్తాను, కోర్టులో ప్రభుత్వం నా క్వారీ ఆపినందుకు నేను సవాల్ చేసి ఆర్డర్ తెచ్చుకొని రన్ చేస్తాను. ఆపే ప్రసక్తే లేదు. మైనింగ్ ఆపను, ఈ బిజినెస్లో ఆపను. నా జీవితమే, నా ఊపిరే నాకు రాజకీయం. రాజకీయం నా ఊపిరి ఆగిపోతే మనిషి పోతాం కదా. రాజకీయం ఆగినా సరే నేను మనిషి పోయినట్టే. కాబట్టి నిత్యం మాకు ఎప్పుడు కూడా ప్రజలతో ఉన్నాయి సంబంధాలు. 25 సంవత్సరాలుగా కూడగట్టుకున్నటువంటి సంబంధాలు. అది ఎప్పుడు పోగొట్టుకునేది లేదు. రాజకీయము నడుస్తుంది, వ్యాపారము నడుస్తుంది. కాకపోతే హైదరాబాద్ను కేంద్రంగా ఎందుకు ఎన్నుకున్నామంటే, మేము విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ పెట్టచ్చు. హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇప్పటికే 2 రాష్ట్రాల్లో పరిచయం ఉన్న వ్యక్తులుగా ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యాపారం ప్రారంభిస్తే 2 రాష్ట్రాల్లో కూడా స్ప్రెడింగ్, వైడ్ పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా మిగతా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తే ఈ వ్యాపారానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రారంభించాలని నిర్ణయించుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని మీకు నేను తెలియజేస్తున్నాం. ఈ నెలలోనే డేట్ ఫిక్స్ చేసి ఒక 30 రోజుల్లో ఇది ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పాటు అవుతున్నాయి. ఓకే, మాధవి గారు మీరు చెప్పండి. ఎప్పుడైతే మీరు శ్రీనివాస్ గారు లైఫ్లోకి వచ్చిన తర్వాత, సో పాస్ట్ అండ్ ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లా అనిపిస్తుంది? అంటే సార్ దగ్గర రావడం వల్లనే మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ దొరికిందని అనుకోవచ్చా, లేదంటే మీకు ఫస్ట్ నుంచి ఇది చేయాలని అనిపించింది? ఎందుకు ముందు స్టార్ట్ చేయలేదు? నేను ముందు నుంచి బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను. పాలిటిక్స్ లో రాకముందు నుంచి నాకు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగడం చాలా ఇష్టం. సో ఆ విధంగానే నేను పాలిటిక్స్ లో రాకముందు నేను బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను. సో ఆ బిజినెస్ లో ఉన్నప్పుడే వీళ్ళు నాకు పొలిటికల్ గా పిలిచినప్పుడు నేను పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. కానీ నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించి శ్రీనివాస్ గారు, నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా, దీంట్లో నువ్వు ఇంకా షైన్ అవుతావు. నాకు శారీస్ అంటే ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్. ఆ బిజినెస్ పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఎప్పుడు షాప్స్కి వెళ్ళినా ఎక్కువ శారీస్ కొంటూ ఉంటాను. వాళ్ళు వేసే కాస్ట్లు అవి చూసి నేను షాక్ అయ్యేదాన్ని. ఏంటి ఇంత కాస్ట్లు పెట్టి అమ్ముతున్నారు, వీవర్స్ దగ్గర వస్తున్న ప్రైస్ ఏంటి, వీళ్ళు అమ్ముతున్న ప్రైస్ ఏంటి, ఇలా చూసుకునేదాన్ని. చూసుకొని ఎప్పటికైనా సరే నేను ఒక శారీ స్టోర్ పెట్టి అందరు ఉమెన్కి కూడా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీగా ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకునేదాన్ని. సో ఇప్పుడు పరిస్థితులు కొంచెం పాలిటిక్స్లో మేము కొంచెం టైం దొరికింది. అండ్ శ్రీనివాస్ గారు మైనింగ్ అవి కొంచెం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఆపేయడం వల్ల శ్రీనివాస్ గారు నాకు ఇంట్రెస్ట్ని గమనించి, నువ్వు ఇది స్టార్ట్ చేయి, నీకు బ్యాక్ ఎండ్లో నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. అందుకనే ఈ కాంచీపురం వర్క్లా సిల్క్స్ అని స్టోర్స్ని మేము సూన్ స్టార్ట్ చేస్తున్నాం. సార్ పాలిటిక్స్ కోసం అవన్నీ తీసుకురావడం జరిగింది. 22,000 మందిని ఒకే స్టేజ్కి ఒకటేసారి ఆవిడ పిలిస్తే వస్తారని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అంత కెపబిలిటీ ఉన్న అమ్మాయిని, అంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఆవిడని పాలిటిక్స్లో ఎలాగైనా తీసుకొచ్చాలి అని అనుకున్నవారు ఎందుకు మళ్ళీ దాన్ని బిజినెస్లోకి తీసుకెళ్తున్నారు? లేదు, నేను పాలిటిక్స్ లో ఉంటూనే బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు మేము మీకు ఇది అందరికీ మేము క్లియర్ గా చెప్తున్నాం, మేము పాలిటిక్స్ అయితే వదలలేదు.
మేము పాలిటిక్స్ చేస్తూ బిజినెస్ చేస్తాం. మా సార్ అన్నట్టు సార్ ఊపిరి ఆగినంత వరకు మాకు పాలిటిక్సే లైఫ్, ప్రజలే అతని జీవితం. దాంతో ఉంటూ మేము బిజినెస్ ని చేస్తాం, రెండు కలిపి బ్యాలెన్స్ చేయగలం అని. మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ ఉంది. పాలిటిక్స్ లో కావాలంటే పాలిటిక్స్ లో మూమెంట్ చేయగలదు, విమెన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, మాట్లాడగలదు, చెప్పగలదు. అట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా చేయగలదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఉండేటప్పుడు వై డోంట్ వి యూజ్? భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక మార్గం చూపెడతాడు. ఆ మార్గంలో మనం రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, రైట్ వేలోకి వెళ్ళాలా, రాంగ్ వేలోకి వెళ్ళాలా అన్నది డెసిషన్ మన పైన ఆధారపడి ఉంటుంది. రాంగ్ వేలోకి వెళ్తే పోతాం, రైట్ వేలోకి వెళ్తే సక్సెస్ అవుతాం. సో ఇన్ని అవకాశాలు ఇచ్చిన దానిలో మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ, మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ ఉండేటప్పుడు వై డోంట్ వి ప్రజెంట్ అవర్ కెపాసిటీస్, అవర్ స్ట్రెంగ్స్ ఈవెన్ ఇన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఆల్సో? ఈ రెండు ఎందుకు చేయకూడదు? తనకు అవకాశం ఉంది కదా. సో నేను సపోర్ట్ చేస్తున్నాను పూర్తిగా. నువ్వు రాజకీయాల్లో ఎంత బాగా నా గెలుపుకు నువ్వు కృషి చేయగలవో, బిజినెస్లో కూడా అంతగా రాణించగలవు. నీకు అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లో నువ్వు దిగు, నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇద్దరం కూడా ఒక ఆలోచనతో ఈ బిజినెస్ని పబ్లిక్ చేయాలని చూస్తున్నాం. ఇదేదో లాభాపేక్షతో దీని మీద కోట్లు సంపాదించేయాలన్నటువంటి ఆశ. వ్యాపారం ఎవడు లాభం లేకుండా చేయటం, అది కూడా నేను చెప్పను. కానీ వ్యాపారం చేసేటప్పుడు, మనం సేల్ చేసేటప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత, పర్చేజ్ ప్రైస్, దాని జిఎస్టీలు ఏంటి, దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి, మనకు ప్రాఫిట్ ఎంత అన్నది పర్ఫెక్ట్గా ఆలోచించుకుంటే కస్టమర్కి సరసమైన ధర వస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రాఫిట్స్ భయంకరంగా, నేను చూశాను ఒక 40-50 వేల రూపాయల శారీ ధర్మవరంలో కొంటే ఇక్కడ 3 లక్షలకు అమ్ముతున్నారు. ఇది అవసరమా? ఇది న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే ఆ 50,000 రూపాయల సారీకి మనం అనుకున్నట్టు ప్రాఫిట్స్ అన్ని వేసుకుని 80,000 కమ్మండి. సార్ స్టార్టింగ్ లో అందరు ఇలానే చెప్తారండి, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, ఉన్న ధర అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా ఇస్తామంటారు. వన్స్ బ్రాండ్ వచ్చిన తర్వాత, ఒకసారి పాపులారిటీ వచ్చిన తర్వాత సచ్చినట్టు కస్టమర్ కొంటాడని చెప్పేసి అందరూ విపరీతంగా రేట్లు పెంచిన సందర్భాలు ఎంతో మంది ఉన్నాయి. ఎన్నో బ్రాండ్స్ చూసాము. సో మీరు 1 year ఇస్తారు, 1 year తర్వాత మళ్ళీ మీరు రేట్లు పెరుగుతారు కదా. ఇన్ కేస్ మీ బ్రాండ్ కూడా అంత సక్సెస్ఫుల్ అయితే అప్పుడు కూడా అదే రేట్కి ఇస్తారని ఎలా చెప్తారు? అందుకే నేను ముందుగానే మీకు చెప్పాను, వ్యాపారిగా వచ్చేవాడికి ఇవన్నీ అవసరం లేదు. కస్టమర్తో సంబంధం లేదు, కస్టమర్ మైండ్ యాటిట్యూడ్తో సంబంధం లేదు. మేము వ్యాపారిగా రాలేదు. వ్యాపారితో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజా జీవితం చేసి వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో, ప్రజలందరితో కూడా నిత్య సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. ఒక పేదవాడి ఇంటిలో ఎటువంటి అవసరం ఉందో నా కళ్ళారా నేను చూశాను. ఒక పూట భోజనం చేస్తే 2 రోజులు భోజనం చేయడానికి అవకాశం లేనటువంటి నిరుపేద కుటుంబాలను చూశాను. ఫీజులు కట్టలేక చదువులు మానేసి కూలి పనులకు పంపించేసే తల్లిదండ్రులను చూశాను. చదువుకోవాలనుకున్న అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని చూశాను. నా జీవితంలో ఎన్నో కష్టాలని నా కళ్ళారా నేను పాదయాత్ర చేశాను. నా కాన్స్టిట్యున్సీలో గడప గడపకి వెళ్ళి చూశాను. నాకు తెలియని వాటర్ అంటూ నా కాన్స్టిట్యున్సీలో లేడు. మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అంటే ప్రజలు, ఇంతమంది ప్రజలతో సత్సంబంధాలను నాకు ఆ ప్రజా అవసరాలు, ప్రజా సమస్యలు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. సో ప్రజా అవసరాలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి బాగా అవగాహన ఉన్నవాళ్ళం. ఒక వ్యక్తి ఏ రకంగా రూపాయి ఖర్చు పెడతాడు, ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆయన ఎంత కష్టపడితే ఆయనకు రూపాయి వస్తుంది, ఆ కష్టం విలువేంటో తెలిసినటువంటి వాళ్ళం. ఎందుకంటే వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా రెండూ తెలిసినటువంటి వాళ్ళం. వకుళా సిల్క్స్, కాంచీపురం వకుళా సిల్క్స్ అన్నది బ్రాండ్ డెవలప్ చేసి ఆ బ్రాండ్ ద్వారా లాభాలు కొట్టేయాలనుకుంటే ఆ బ్రాండ్ కన్నా ముందు మాకో బ్రాండ్ ఉంది. దువాడ శ్రీనివాస్ అని ఒక బ్రాండ్, మాధురి అని ఒక బ్రాండ్ ఉంది. దిస్ బ్రాండ్ షుడ్ నాట్ బి స్పాయిల్డ్. అది మా మెయిన్ ఇంటెన్షన్. మా బ్రాండ్, మా పేర్లకు ఉన్నటువంటి బ్రాండ్ పోకూడదు. మా పేర్ల ద్వారా వస్తున్నటువంటి కాంచీపురం వకుళా సిల్క్స్ అనే బ్రాండ్ కూడా మాలాగే ఉండాలి. మాలా ఉండాలంటే మేము దాన్ని అదే పద్ధతుల్లో, మీరన్న పద్ధతుల్లో బ్రాండ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారం రేట్లు అమ్మేసి ఆ కొంటారులే అని అలాంటి న్యూసెన్స్ చేయదలుచుకోలేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదు. మళ్ళీ మీరు కెమెరా పట్టుకుంటారండి సార్, ఇదేసారి మీరు ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇదే టైంలో ఇలా చెప్పారు, 1 year తర్వాత ఎందుకని నేను డెఫినెట్ గా అడుగుతాను. ఒక మోటోతో దిగుతున్నాం బిజినెస్. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఒకటే నిర్ణయం ఉంటుంది. అదే పద్ధతిలో మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము కస్టమర్స్ ని సంతృప్తి చేయటం, కస్టమర్ కి నాణ్యత ఇవ్వడం, ఇది మా ప్రాధాన్యత.
రైట్ సార్. ఇక ఇది వదిలేస్తే పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు పాలిటిక్స్లో కొత్త, తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది, ఎటువంటి అనుభవం లేదు, అలానే మీరు అపోజిషన్ ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దానివల్ల ట్రోల్స్కి కూడా గురవుతున్నారు. సో పాలిటిక్స్లో ఉండడం అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం కాదు కదా. పాలిటిక్స్ లో ఎదుటి వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్పారు? పాలిటిక్స్ అంటే ప్రజల కష్టాలు చూడడం, ప్రజల కోసం పనిచేయడం, మా దృష్టిలో పాలిటిక్స్. ఏదో తిట్టేస్తే అవతల వాడు ఏదో అంటే వాళ్ళ సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు. నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా. నేను పాలిటిక్స్ నాకేం కొత్త కాదు. శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు 3-4 years నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను. అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం, మా ఫ్యామిలీ మేము అంతా. సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం, ప్రజల దగ్గరగా ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడమే మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో విమర్శలకు, ప్రతి విమర్శలు పాలిటిక్స్ అనుకోవట్లేదు. అలాగని ఎదుటివాడు ఎవడో ఏదో అంటుంటే నోరు మూసుకొని చేతులు గాజు వేసుకొని కూర్చున్నందుకు పిరికి వాళ్ళని కూడా కాదు. ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలిగే సత్తా మేము ఉన్నాం. అదే ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా మాకు అనవసరం. మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా వైసీపీలో ఉన్న చాలా మంది, కొంతమంది నేతలు విమర్శించడం వల్ల, వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది. ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం, దూషించడం వల్లే. సో అదే మళ్ళీ ఇన్కేస్ నేను ఎప్పుడు ఒప్పుకోను. దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే. నిజాయితీగా ఉంటే ఓడిపోతారండి. ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇచ్చారు, అతను నిజాయితీగా ఇచ్చారు, నేను ఇదే చేయగలనని. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ఏమిచ్చింది? ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది, తప్పుడు వాగ్దానాలు చేసింది. అది ఇస్తూ మేము కూడా రావచ్చు. నేను ఎన్నికల ముందు గురించి చెప్పట్లేదు, గత 4-5 పరిపాలన కూడా చూడాలి. ఈ 4-5 ఉన్నటువంటి ముఖ్య నేతలు పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, అపోజిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడడం, అది కూడా ఒక కారణం అంటే మీరు ఒప్పుకోరా? స్వాతంత్ర్యానంత చరిత్ర, 75 ఏళ్ల చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.